వెల్కమ్ టు కౌటిల్య కెరియర్స్. కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రైల్వే పరీక్ష ఏదైనా సరే కరెంట్ అఫైర్స్ కీలక పాత్ర పోషిస్తుంది. కరెంట్ అఫైర్స్ వర్ధమాన సంఘటనని లేదా నిత్యం జరిగే సంఘటనలుగా భావించి ప్రిపరేషన్ అక్కడి వరకు మాత్రమే పరిమితం చేయకుండా ప్రతిరోజు జరుగుతున్న వర్ధమాన సంఘటనలకు పూర్వరూపాన్ని అంటే పూర్వరూపాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తే జనరల్ స్టడీస్ అలాగే జనరల్ నాలెడ్జ్ అంశాలపైన మంచి అవగాహన ఏర్పడుతుంది. ఉదాహరణకు కరెంట్ అఫైర్స్లో భాగంగా సాధారణంగా వార్తల్లో వ్యక్తులు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, భారత్ విదేశాలతో సంబంధాలు, క్రీడా వార్తలు, శాస్త్ర సాంకేతిక అంశాలు, ఆర్థిక అంశాలు, ఇలా వివిధ అంశాలకు సంబంధించి జరుగుతున్న వార్తలను దినపత్రికల ద్వారా సేకరించాల్సి ఉంటుంది. అయితే జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ ఈ రెండు అంశాలని కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యంగా ఎలా అభివృద్ధి చేసుకోవాలో పరిశీలిద్దాం. వార్తల్లో వ్యక్తుల్లో ఉదాహరణకు ఇటీవలే సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ ఠాకూర్ను 43వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేసింది. ఠాకూర్ డిసెంబర్ 2015లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఠాకూర్ వార్తలో ఉండడానికి ప్రధాన కారణం అతను తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియామకం కానున్నారు. ఈ అంశానికి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యే విధానము, నియామం సుప్రీంకోర్టుకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఏ అధికరణాలు వివరిస్తాయి? ఆర్టికల్ లేదా 124వ అధికరణం నుంచి సుప్రీంకోర్టుకు సంబంధించిన వివిధ అంశాలను వివరిస్తాయి. అంటే సుప్రీంకోర్టులో ఉన్నత స్థాయి నియామకాలు, సుప్రీంకోర్టుకున్న అధికారాలు, సుప్రీంకోర్టుకున్న పరిమితులు, కూలంకషంగా సుప్రీంకోర్టుకు సంబంధించిన అన్ని అంశాలను 124వ అధికరణం నుంచి ప్రస్తావించారు. అలాగే సుప్రీంకోర్టులో ఉన్నత స్థాయి నియామకాలకు సంబంధించి తాజా పరిణామాలు. నిజానికి సుప్రీంకోర్టు నియామకాలకు సంబంధించి తాజా పరిమాణాలు చాలా విస్తృతంగా అధ్యయనం చేయాల్సిన అంశం. ఎందుకంటే 99వ రాజ్యాంగ సవరణ న్యాయ నియామకాలకు సంబంధించింది. నిజానికి 1993 నుంచి న్యాయ నియామకాలకు సంబంధించి కొలీజియం వ్యవస్థ అమలవుతూ వస్తుంది. 1993 నుంచి కొలీజియం వ్యవస్థ న్యాయ నియామకాలకు సంబంధించి అమలవుతూ ఉంది. 99వ రాజ్యాంగ సవరణ ద్వారా నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ను ఏర్పాటు చేశారు. అంటే జాతీయ న్యాయ నియామకాల కమిషన్ 99వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు. న్యాయ నియామకాలకు సంబంధించి
ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ వ్యవస్థ వచ్చింది. 1993లో కొలీజియం వ్యవస్థ, దాని కొనసాగింపుగా దాని స్థానే ఈ వ్యవస్థ వచ్చింది. అయితే ఈ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. తిరిగి కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేసింది. అంటే 93 నుంచి కొలీజియం వ్యవస్థ, దాని స్థానే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, అది రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ తిరిగి కొలీజియం వ్యవస్థను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. నియామకాలకు సంబంధించి, న్యాయ వ్యవస్థలో నియామకాలకు సంబంధించి ఇటీవలి కాలంలో ఇవి అభివృద్ధి చెందిన పరిణామాలు. అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటైంది. రాజ్యాంగాన్ని సవరించి కొత్తగా పార్లమెంట్ ద్వారా చట్టాన్ని చేసి దీన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ద్వారా ఏర్పాటైన చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టుకు ఈ అధికారం ఎక్కడి నుంచి దక్కింది అంటే అధికరణం 13, ఆర్టికల్ 13. సుప్రీంకోర్టు అధికరణం 13లో పేర్కొన్న అధికారాలను అనుసరించి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ లేదా జాతీయ న్యాయ నియామకాల కమిషన్ రాజ్యాంగ విరుద్ధం అంటూ ప్రకటించింది. ఇలా పార్లమెంట్ చేసిన చట్టాలను, ఆ చట్టాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే అవి చెల్లవంటూ పేర్కొన్న అధికారం సుప్రీంకోర్టుకు ఆర్టికల్ 13 ద్వారా దక్కింది. దీన్నే న్యాయ సమీక్ష అధికారంగా పేర్కొంటారు. నిజానికి న్యాయ సమీక్ష అధికారం లేదా జ్యుడిషియల్ రివ్యూ ఈ పదాన్ని నేరుగా రాజ్యాంగంలో ఎక్కడా వాడలేదు. ఆర్టికల్ 13లో కూడా వాడలేదు. అయితే ఆర్టికల్ 13లో సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష అధికారాన్ని కట్టబెట్టే విధంగా పదజాలాన్ని ఉపయోగించారు. ఇట్స్ మేర్లీ అన్ ఇంటర్ప్రిటేషన్. It's the interpretation of the Supreme Court that under Article 13 it can declare any law that is unconstitutional if it is against or if it is not incompatible with the Constitution of India. రాజ్యాంగానికి అనుకూలంగా లేదా రాజ్యాంగ అంశాలకు విరుద్ధంగా ఉండే ఏ చట్టాన్నైనా చెల్లవంటూ పేర్కొనే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. ఇది ఆర్టికల్ 13 ద్వారా సుప్రీంకోర్టుకు దక్కింది. నేరుగా ఈ పదాన్ని ఉపయోగించకపోయినా ఈ పదంలో ఉండే అంశాలను విశ్లేషించడం ద్వారా ఇది అవగతమవుతుంది. ఇలా వార్తల్లో వ్యక్తులను అధ్యయనం చేయడం ద్వారా పూర్వ రంగాలను పరిశీలిస్తే విస్తృతంగా జనరల్ స్టడీస్ పైన అవగాహన పెరుగుతుంది. ఇంతకుముందు చర్చించిన అంశంలో కేవలం ఒక నియామకానికి సంబంధించిన అంశం ఆధారంగా సుప్రీంకోర్టును అధ్యయనం చేశాం. అదేవిధంగా ఇదే అంశానికి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అంశాలను కూడా చదవచ్చు. ఉదాహరణకు భారతదేశంలో సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి హెచ్.జే. కనేరియా భారతదేశపు తొలి ప్రధాన న్యాయమూర్తి. భారతదేశంలో అత్యధిక కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి జస్టిస్ వైవి చంద్రచూడ్. భారతదేశంలో అత్యధిక కాలం ఈయన ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగారు. ఇలా ఒక్క నియామకాలకు సంబంధించి అంశాలను వేరువేరు రూపంలో అధ్యయనం చేయడం ద్వారా నాలెడ్జ్ను లేదా పరిజ్ఞానాన్ని విస్తృతం చేసుకోవచ్చు. జాతీయ అంశాలు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రారంభించే కొత్త పథకాలు, తీసుకునే వ్యూహాలు, అదేవిధంగా ఎన్నికలు, రాజ్యాంగబద్ధ సంస్థలు చేపట్టే కార్యక్రమాలన్నీ జాతీయ అంశాలుగా పరిగణించవచ్చు. ఉదాహరణకు ఇటీవలే బీహార్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ అంశానికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో పరిశీలిస్తే బీహార్ శాసనసభలో ఎన్ని స్థానాలు ఉన్నాయి? 243 స్థానాలు ఉన్నాయి. బీహార్ ఎన్నికల్లో అత్యధికంగా సీట్లు సాధించిన కూటమి మహాకూటమి. బీహార్ ఎన్నికల్లో అత్యధికంగా సీట్లు సాధించిన
పార్టీ. మహాకూటమి అనేది ఒకటి కంటే ఎక్కువ పార్టీల కలిగితో ఏర్పడిన ఒక సంకీర్ణ రాజకీయ పార్టీ. ఇదే విధంగా అత్యధిక స్థానాలు సంపాదించిన పార్టీ రాష్ట్రీయ జనతాదళ్. రాష్ట్రీయ జనతాదళ్. అలాగే రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలను నిర్వహించే బాధ్యత ఏ రాజ్యాంగబద్ధ సంస్థది? ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం ఏర్పాటైంది? ఆర్టికల్ 324. ఎన్నికల సంఘం ఏ వ్యక్తులకు సంబంధించి ఏ రాజ్యాంగబద్ధ పదవులకు సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తుంది? 1 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రాల శాసనసభలు. ఈ అన్ని వ్యవస్థలకు ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలకు నిర్వహించే ఎలాంటి ఎన్నికలను నిర్వహించదు. ప్రశ్న ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. ఈ క్రింది వాటిలో ఏ వ్యవస్థలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించదు? ఏ ఉపరాష్ట్రపతి, బి రాష్ట్రపతి, సి శాసనసభలు, రాష్ట్ర శాసనసభలు, 4 స్థానిక సంస్థలు. ఆన్సర్ డి. స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించదు. అంటే ఈ ఎన్నికలకు సంబంధించి పూర్వరంగంలో ఎన్నికల సంఘానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నాం. ఇదే అంశానికి సంబంధించి బీహార్ ఎన్నికల్లో ప్రత్యేకత. బీహార్ ఎన్నికలకు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణ పాఠకుడు ఇలాంటి ప్రత్యేకతలపైన అంతగా దృష్టి సారించాడు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా వీటిపై అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. బీహార్ ఎన్నికలకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ఈవీఎం, ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో అభ్యర్థుల ఫోటోలను తొలిసారిగా ముద్రించారు. ప్రశ్న ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. ఏ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో ఫోటోలను ముద్రించే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు? బీహార్ రాష్ట్ర ఎన్నికలు. రెండో అంశం, ఏ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి తొలిసారిగా మిలిటరీని ఉపయోగించారు? బీహార్ రాష్ట్ర ఎన్నికలు. బీహార్ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి తొలిసారిగా కేంద్ర ఎన్నికల సంఘం మిలిటరీ సేవలను తీసుకుంది. జాతీయ అంశాల్లో ఇలాంటివి చాలా కీలకంగా ఉంటాయి. అంతర్జాతీయ అంశాలు. అంతర్జాతీయ అంశాలు సాధారణంగా వివిధ దేశాల్లో జరిగే ఘటనలు. ఉదాహరణకు సిరియాలో అంతర్గత యుద్ధం ఉంది. ఈ అంతర్గత యుద్ధానికి కారణాలు పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. యెమెన్లో ఇదే పరిస్థితి ఉంది. అలాగే గ్రీస్, అలాగే శరణార్థుల సంబంధించి తీవ్ర స్థాయిలో సమస్య ఉంది. ఇలాంటివే కాకుండా ఐక్యరాజ్య సమితి లేదా దాని అంగాలు అందించే వివిధ నివేదికలు, అలాగే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో, ఐక్యరాజ్య సమితి రక్షణ మండలిలో జరిగే తీర్మానాలు ఎంతో కీలకమైనవి. ఉదాహరణకు ఇటీవలే అంటే సెప్టెంబర్ 25, 2015 నాడు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అన్ని దేశాలు అంగీకరించాయి. దాదాపుగా 193 దేశాల సభ్యత్వంతో కూడుకున్న సాధారణ సభ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఆమోదించింది. 2015 నుంచి 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పేర్కొన్న లక్ష్యాలను అన్ని దేశాలు సాధించాల్సి ఉంటుంది. 17 లక్ష్యాలు, 169 ఉపలక్ష్యాలను అందులో పేర్కొన్నారు. 17 లక్ష్యాలు, 169 ఉపలక్ష్యాలను అందులో పేర్కొన్నారు. ఉదాహరణకు పేదరికం తగ్గించడం, నిరుద్యోగాన్ని తగ్గించడం,
పర్యావరణానికి అవసరమైన రక్షణ కల్పించడం, ఇలా లక్ష్యాలను నిర్దేశించారు. ఉదాహరణకు పేదరికాన్ని, ఈ ఒక్క అంశాన్ని పరిశీలిస్తే ఇటు ఆర్థిక అంశాలకు సంబంధించిన ప్రశ్నల్లోనూ కరెంట్ అఫైర్స్ ప్రశ్నల్లోనూ ఇది చాలా ముఖ్యమైనది. ఆర్థిక అంశాలకు సంబంధించి పేదరికంలో ఎలా అడగవచ్చు? తొలిసారిగా ఐక్యరాజ్య సమితి పేదరికానికి సంబంధించిన నిర్వచనాన్ని కొన్ని మార్పులు చేసింది. 2005 నుంచి 2011 వరకు, 2015 సంవత్సరం వరకు రోజుకు $1.25 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ వ్యయం చేసే వాళ్ళను పేదలుగా పరిగణించరాదని 2005లో ప్రమాణకంగా స్వీకరించిన ప్రపంచ బ్యాంకు ప్రస్తుతం దాన్ని మార్పులు చేసింది. రోజు $1.90 కంటే ఎక్కువ వ్యయం చేసేవాళ్ళని, అమెరికన్ డాలర్ కంటే ఎక్కువ వ్యయం చేసే వాళ్ళని పేదలుగా పరిగణించరాదంటూ పేర్కొంది. పేదరికంలో వచ్చిన ఈ నిర్వచనంలో మార్పు వల్ల ప్రపంచ స్థాయిలో వచ్చిన పేదల సంఖ్యలో కూడా మార్పు జరిగింది. ప్రస్తుతం 12.1% మంది ప్రపంచవ్యాప్తంగా పేదలు ఉన్నట్టుగా కొత్త గణాంక విధానం ప్రకారం ఐక్యరాజ్య సమితి పేర్కొంది. అంటే అంతర్జాతీయ స్థాయిలో జరిగే వివిధ సమావేశాలు, ఆయా సమావేశాలు తీసుకున్న నిర్ణయాలు, కీలకంగా ప్రవేశపెట్టే గణాంకాలు పరిశీలించాల్సి ఉంటుంది. ఆర్థిక అంశాలు నేరుగా బ్యాక్గ్రౌండ్ రూపంలో లేదా ప్రస్తుతం జరుగుతున్న వర్ధమాన సంఘటనల రూపంలో అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకు స్వచ్ఛ భారత్ ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం 0.5% పన్ను అన్ని రకాల సేవలపై విధించాలని నిర్ణయించింది. నిజానికి దీన్ని పన్నుగా భావించరాదు, దీన్ని సెస్ అంటారు. అంటే దిస్ ఈస్ ఎ సెస్ ఆన్ ఆల్ సర్వీసెస్. అన్ని సేవలపై 0.5% సెస్ విధిస్తే ఆ వచ్చే మొత్తాన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో ప్రశ్న అడిగే కోణాలు: స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి లక్ష్యం క్లీన్ ఇండియా క్యాంపెయిన్, అంటే పూర్తి స్థాయిలో పారిశుద్ధ్యాన్ని సాధించడం. సేవా పన్నుపై విధించాలనుకున్నా సేవా పన్నుపై ఈ సెస్ విధిస్తారు. సేవా పన్నును భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1994లో ప్రవేశపెట్టారు. తొలిసారిగా ప్రవేశపెట్టినప్పుడు ఎన్ని సేవలపై ప్రవేశపెట్టారు? కేవలం 3 సేవలపై ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఎన్ని సేవలపై ప్రవేశపెడుతున్నారు? ప్రస్తుతం సుమారుగా 119 సేవలపై ఈ పన్నును విధిస్తున్నారు. ఈ పన్నుపై అదనంగా విధించే సెస్, ఆ సెస్ ద్వారా వచ్చే మొత్తాన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి వినియోగించుకున్నారు. ఎవరి నేతృత్వంలోని సబ్ గ్రూప్ కమిటీ ఈ సెస్ను విధించాలని సూచించింది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కమిటీ ఈ సెస్ను వేయాలని సూచించింది. ప్రణాళికా సంఘం స్థానే నీతి ఆయోగ్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నీతి ఆయోగ్లో భాగంగా 3 ముఖ్యమంత్రుల నేతృత్వంలో వేరువేరు కమిటీలను ప్రధానమంత్రి ఏర్పాటు చేశారు. ఒకటి స్వచ్ఛ భారత్ పైన, ఒకటి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలపైన, 3 మేక్ ఇండియా అమలు తీరుపై. ఈ 3 వ్యవస్థల సంబంధించి ఆయా ముఖ్యమంత్రులు తమ కమిటీ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కమిటీ స్వచ్ఛ భారత్ పరిశీలించింది. ఈ కమిటీ సూచన మేరకు ఈ అదనపు సెస్ను విధించారు. అదేవిధంగా క్రీడా వార్తలను పరిశీలిస్తే ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి రికార్డులపై అభ్యర్థులు దృష్టి సారించాల్సి ఉంటుంది. ఉదాహరణకి భారత్ దక్షిణాఫ్రికా ఈ 2 జట్లపై జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్ కొత్త రికార్డ్ సాధించాడు. కొత్త రికార్డ్ సాధించడం జరిగింది. రవిచంద్రన్ అశ్విన్ అతి తక్కువ మ్యాచుల్లో
150 వికెట్లు సాధించిన క్రీడాకారుడిగా కొత్త రికార్డు నమోదు చేశాడు. అయితే రవిచంద్రన్ అశ్విన్ ఎవరి రికార్డును అధిగమించి ఈ ఘనతను సాధించాడు? ఎర్రవల్లి ప్రసన్న, అనిల్ కుంబ్లే. భారత్కు చెందిన దిగ్గజాలైన ఈ ఇద్దరు క్రీడాకారులు 34 టెస్టుల్లో 150 వికెట్లు సాధించారు. 34 టెస్టుల్లో 150 వికెట్లు సాధించారు. ఈ రికార్డును బద్దలు కొడుతూ రవిచంద్రన్ అశ్విన్ కేవలం 29 టెస్టు మ్యాచ్ల్లోనే 150 వికెట్లు సాధించి ఘనతను సొంతం చేసుకున్నాడు. థ్యాంక్ యూ.